సీజేపీకి మన దేశానికి వ్యతిరేకమైనటువంటి సంస్థలకి వ్యక్తులకి లింకులు ఉన్నాయి అని మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. దానికి తగ్గట్లుగా ఆధారాలని కూడా సబ్మిట్ చేసాం. ప్రత్యేకించి పెద్ద రీసెర్చ్ ఏమీ చేయక్కర్లేదు, వీళ్ళు ఓపెన్గానే ఉన్నారు. మేము భారత్కి వ్యతిరేకంగానే ఉన్నాము అని ఓపెన్గానే ఉన్నారు. కాకపోతే ఇన్ ద నేమ్ ఆఫ్ లిబరలిజం, లెఫ్ట్ భావజాలం, లేకపోతే జర్నలిజం, లేకపోతే మేధావితనం, ఇలాంటి ముసుగుల్లో వీళ్ళందరూ కూడా యాంటీ ఇండియా, యాంటీ హిందూ అనేటటువంటి ఎజెండాతో బలంగా ముందుకు వెళ్తున్నారు. ఈ సీజేపీ బ్యాచ్, ఈ కాక్రోచ్ బ్యాచ్ అంతా కూడా అలా రూట్ చేయబడ్డ వాళ్ళే. వీళ్ళు ఎలా డిప్లాయ్ చేయబడ్డారు అంటే, ఒక రకంగా చెప్పుకోవాలంటే దేశంలోకి ఉగ్రవాదం చొరబడడం చాలా కష్టమవుతున్నటువంటి తరుణంలో ఒక రకమైన మినీ సైజ్ ఆఫ్ బ్యాచ్ని ఈ విధంగా డిప్లాయ్ చేస్తున్నారని భావించవచ్చు. చూడండి, గ్రెటా థెన్బర్గ్ అనే ఒక టూల్ కిట్ లిల్లీపుట్ ఉంది. మీకు గుర్తుందా? అసలు ఈ టూల్ కిట్ అనేది ఎక్స్పోజ్ అవ్వడానికి గల కారణమే ఈ లిల్లీపుట్. ఈ లిల్లీపుట్కి మన దేశానికి సంబంధం లేదు. ఈ పిల్ల బచ్చాకి మనకి అసలు సంబంధమే లేదు. కానీ మన దేశంలో రాజకీయాల కోసం, మన దేశంలో ఉన్న ప్రజల హక్కుల కోసం మాట్లాడుతూ ఉంటుంది. ఎందుకంటే మనం ఎందుకు అని అన్నాం అనుకోండి, మానవులం మేము, మానవుల హక్కుల కోసం మాట్లాడతాం. మీ బొందలగడ్డలో తీసుకెళ్ళి పెట్టుకోండి మీ హక్కులు తీసుకెళ్ళి. చైనాలో మానవ హక్కుల గురించి మాట్లాడండి, అమెరికాలో మానవ హక్కుల హననం గురించి మాట్లాడండి. పాకిస్తాన్లో చంపుతున్నారు పీఓకోలో ఉన్నటువంటి వాళ్ళని, బెలూచిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళని చంపుతున్నారు పాకిస్తాన్ వాళ్ళు ఇస్లామాబాద్ నుంచి. వాటి గురించి మాట్లాడండి. మా గురించి ఎందుకు? మేము బాగానే ఉన్నాం, మా దేశంలో గీలెట్టి కిలికేయాలని ఎందుకు చూస్తారు అంటే, ప్రపంచ దేశాలన్నీ కొట్టుకు వస్తూ ఉన్నా భారత్ ఎందుకు నిగనగలాడుతోంది అనే ఒక బాధ వీళ్ళకి నిరంతరం వేధిస్తూ ఉంటుంది. వీళ్ళందరి వెనక ముసలి నక్క ఒకడు ఉంటాడు. వాడి పేరు మీరు కామెంట్స్ రూపంలో చెప్పండి. ఆ ముసలి నక్క పేరేంటో. ఈ గ్రెటా థెన్బర్గ్ అమెరికాలో అనుకుంటా ఇది ఎస్ఎఫ్ఐ, అక్కడ ఉన్నటువంటి ఎస్ఎఫ్ఐ వింగ్ ఏర్పాటు చేసిన ఒక మీటింగ్లో ఏం మాట్లాడుతుందో చూడండి. Indian student protests are making us all proud and they give us hope. They show what we can accomplish when people come together and resist. They show the true meaning of people power. The Indian students' struggle for justice and the broader struggle for democracy and liberation is also our struggle. So we all have to come together now and rise up in solidarity with India. ఈ లిల్లీపుట్ ఏముంటుంది అక్కడ మనకి ఒక ఆదర్శం. రీసెంట్గా మన భారతదేశంలో జరిగిన విద్యార్థుల నిరసన, అది విద్యార్థుల నిరసన కాదు, విద్యార్థుల పేరిట జరిగిన ఉన్మాదుల నిరసన. సో అది ఆదర్శంగా ఒక సెలబ్రేషన్. మన భారతదేశంలో ఒక అన్రెస్ట్ సిచ్యువేషన్ క్రియేట్ అయితే దాన్ని మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే మీకు మా మీద ఉన్నది ప్రేమ కాదు, మా మీద ఉన్నది పగ. మీ పగతో ఇక్కడ ఉన్నటువంటి, ఇక్కడ పుట్టి ఈ నేల తల్లిని తన్నాలను చూస్తున్నటువంటి తేడాగాళ్ళందరూ కూడా మీతో కూడి ఇవన్నీ కూడా చేస్తున్నారు కుట్రలు. ఈ గ్రెటా థెన్బర్గ్ ఇప్పుడు పిచ్చిపోతలు ఏదో కోస్తా ఉందో అక్కడ చప్పట్లు కొట్టుకుంటున్నారు. ఇదంతా ఒక మూక. ఈ మంద ఎప్పటికీ అలాగే ఉంటారు. వీళ్ళని యాంటీ నేషనల్స్ అంటాము అని తీరతాము. ఏమన్నా అంటే బీజేపీని ప్రశ్నిస్తే యాంటీ నేషనల్స్ అంటారా? బీజేపీని ప్రశ్నిస్తే అన్నారు. ఇన్ ద నేమ్ ఆఫ్ బీజేపీ భారత్ని ప్రశ్నిస్తే అంటాం. భారత్లో అలజడులు ఉన్నాయా? అశాంతి వాతావరణం ఉందా? ఇక్కడ హక్కులు హననం చేయబడుతున్నాయా? ఇక్కడ మైనారిటీలు బ్రతకలేకపోతున్నారా? ఇవన్నీ నిజాలైతే అప్పుడు ఇలాంటి వాళ్ళు మాట్లాడవచ్చు. ఇరాన్లో, వెనజులాలో, ఆఫ్రికన్ కంట్రీస్ చాలా వరకు, నైజీరియా అనుకుంటా ఆ దేశంలో, ఈ చైనా, ఈ పాకిస్తాను, ఇన్ని దేశాల్లో మానవ హక్కులే లేవు. అక్కడ కనబడవు. అరే ఇస్లామిక్ దేశాలు అని తయారైనటువంటి దాని అర్థం ఏంటి? ఇంకొక మతానికి అక్కడ అవకాశం లేదని. అక్కడ పోరాటం చేయండి దమ్ముంటే. భారతదేశం అన్ని మతాలకు కేంద్రం, అన్ని మతాలు హాయిగా బ్రతికేటటువంటి ఒక దేవాలయం లాంటిది. దీన్ని పట్టుకుని ఏడుస్తారేంటి? ఈ సీజేపీ ఉన్మాదుల గుంపుకి, ఈ గ్రెటా థెన్బర్గ్కి ఏంటి లింకు? వీళ్ళు టూల్ కిట్టు. వీళ్ళు ఎక్స్పోజ్ అయినా కూడా బట్టలు ఇప్పేసి తిరిగేసిన తర్వాత ఇంకా సిగ్గే ఉంటుంది అన్నట్లుగా వీళ్ళు ఓపెన్గానే భారత్కి థ్రెటనింగ్ ఇస్తూ ఉన్నారు. ఇదంతా ఊపు తెచ్చిందంట ఈ నిరసన
ఇంకా పేటరీ అయిపోతారంట. మీరు అమెరికాలో చేయండి, పేటరీ అయిపోండి, లేదా వేరే దేశాల్లో పేటరీ అయిపోండి, కోసి కారం పెడతారనమాట. ఈ లిల్లీపుట్ సింపుల్ లిల్లీపుట్ ఏం కాదు, ఇలాంటి లిల్లీపుట్లు చాలా వరకు ఉన్నాయి. అవన్నీ ఇన్ ద నేమ్ ఆఫ్ ఎన్జిఓ, ఎన్విరాన్మెంటల్, లేకపోతే సైకాలజీ, శరణార్థుల హక్కులు, ఇలాంటి పేర్లతో వీళ్ళందరూ కూడా దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటారు. తస్మాత్ జాగ్రత్త.